వల్ల అది నిన్న జరుపుకోవాల్సినటువంటి విషయం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు సారు అన్ని విధాలుగా ఇంకొకరు చెప్పే విధంగా లేకుండా అన్ని విషయాలు చెప్పేశారు. సమాజంలో ఉన్నటువంటి చరిత్రలన్నీ కూడా రాజుల కాలంలోనే చరిత్రలో ఉన్నటువంటి అన్ని విషయాలు మీకు ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉంటాడు అనే విధంగా చరిత్రలో మహాభారతం గురించి కూడా మీకు విన్నవించాడు. మహాభారతంలో అర్జునుడు కౌరవులకు పాండవులకు ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యులు అని, ఆనాడు ఉన్నటువంటి ద్రోణాచార్యులు వెనకటికే ఉన్నప్పుడు ఇప్పట్లో ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన మన తమిళనాడు చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుత్తని అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇతడు సామాన్య కుటుంబంలో పుట్టి కూడా చక్కగా చదువుకొని మంచి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. అతడు ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చినవాడు. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగినటువంటి వాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పట్లో ఈ సమాజంలోనేమో అతడు ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపరాష్ట్రపతి, రాజకీయ రంగంలో కానీ అన్ని విధాలుగా వన్నె తెచ్చినటువంటి వాడు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గురుస్థానాన్ని, ప్రతి ఉపాధ్యాయ స్థానానికి ఎంతో విలువైనటువంటి స్థానం అని దేశవ్యాప్తంగా మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ గురువుకు సమాజంలో ఎంతోమంది ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా, అన్ని ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఎందులో కానీ కావాలి అంటే అతన్ని తీర్చిదిద్దేవాడు ఒక ఉపాధ్యాయుడే. తల్లి జన్మనిస్తుంది, తండ్రి వారికి కాపాడడానికి, వారిని పోషణ ఇవ్వడానికి ఉంటే, గురువు మాత్రం వాళ్ళకి దేశభక్తి, సమాజంలో తిరగవలసిన, సమాజంలో ఉండేటువంటి విషయాలు, అన్ని సూక్తులు కూడా సమాజానికి మీకు జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు పోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేర్పించేది ఒక గురువే. కాబట్టి తల్లి, తండ్రి, గురువు మించిన దైవం లేడు అన్నాడు. ఎందుకంటే రేపే వినాయక చవితి. ప్రతి ఒక్క మానవుడికి దేవుడు అంటే ఎంతో ఇష్టం. వినాయక చవితి అని వినాయకుడిని పెట్టుకోవడం, శివుడికి అని శివాలయం వెళ్ళడం, ఇలా సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మరి ఆ దేవుడు మన కళ్ళకు కనిపిస్తున్నాడా? లేడు. మరి ఆ దేవుడి రూపంలోనే ఈ తల్లిని సృష్టించిండు అనుకోండి. కాబట్టి ఆ దేవుడే ఈ తల్లి జన్మనిస్తే, తండ్రి మనకు బాధ్యతతో మనల్ని పోషిస్తే, ఈ గురువు మనకి ఈ అన్ని విధాలుగా మనల్ని కాపాడి ముందు జీవితం ఎలా జీవించాలి, ఏ విధంగా ముందుకు సాగాలనే విధంగా చేసేది మొత్తము గురువు. కాబట్టి తల్లి, తండ్రి, గురువుకు మించిన దైవం లేడు అంటారు. కాబట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడు కానీ ఆ దేవుడి రూపంలో ఇక్కడే తల్లి, తండ్రి, గురువే కనిపిస్తున్నారు అనేది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్.